నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం లారీ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచాలని, తమ సమస్యలను పరిష్కరించాలని భూపాలపల్లి లారీ అసోసియేషన్ అధ్యక్షులు మేకల చంద్రయ్య, మాజీ అధ్యక్షులు రవీందర్ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి గణపురం మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు కూడా సమ్మె కొనసాగుతోంది. డీజిల్ మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, దీనికి తోడు ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల నిర్వహణ భారం పెరగడం, కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో పలువురు యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. పెరిగిన ఖర్చులు దృష్టిలో పెట్టుకొని కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యులు టన్ను బొగ్గుకు ₹300, బ్రిక్స్కి ₹400 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచే వరకు సమ్మె విరమించేది లేదని, ఆందోళన ఉధృతి చేసి సింగరేణి జీఎం కార్యాలయంని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమ్మె కారణంగా 1000 లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బొగ్గు రవాణా ఆగిపోయింది. మాకు కిరాయిలు పెంచాలని మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకు ట్రాన్స్పోర్ట్ వారు మొండి వైఖరి అవలంబిస్తున్నారు. మేము అసలు పెంచే ప్రసక్తే లేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పర్మిట్లు లేవు, మేము పెంచామంటున్నారు. ట్రాన్స్పోర్ట్ వారు బాగా ఇబ్బంది చేసి మాకు ఇబ్బంది చేస్తే మా లారీ ఓనర్లు కూడా ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వారే బాధ్యత వహించాలి. ఒకవేళ కనుక బాధ్యత వహించకపోతే మేము సమ్మె తీవ్రతరం చేసి అది చేస్తున్నామని, ఈ ఒకవేళ ఎమ్మెల్యే గారు సింగరేణి కోల్ ప్రాంత జిఎం గారు చొరవ చూపుకొని ఈ 2 వర్గాలను పిలిపించి ఈ సమ్మెను విరమింపజేయాలని మనవి చేసి